జై శ్రీరామ్. గీతా అక్షరార్థము అంటే గీత, భగవద్గీతలో గీత అన్న వర్డ్కి మీనింగ్ ఏంటి? గీకారం త్యాగరూపం స్యాత్, గీకారం త్యాగరూప స్యాత్, తకారం తత్వబోధకం, గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వ ముముక్షుభిః. గీత అనే రెండు అక్షరాలకి తాత్పర్యము ఏంటి? గీ అనే అక్షరానికి త్యాగము అని అర్థము, తా అన్న అక్షరానికి తత్వము అంటే ఏమిటి? మనము ఆత్మస్వరూపులము, మనం ఈ శరీరము కాదు. ఈ శరీరం మనకి ప్రారంధం వలన దక్కినది. ఆత్మ పరమాత్మ రెండు క్వాలిటేటివ్లీ సేమ్, క్వాంటిటేటివ్లీ డిఫరెంట్. అంటే ఆత్మ అన్నది ఒక చింగారి, పరమాత్మ అన్నది ఒక పెద్ద ఆగ్, అంటే ఏంటి, చిన్న స్పార్క్, అది మంట. అంటే క్వాలిటేటివ్లీ సేమ్, క్వాంటిటేటివ్లీ డిఫరెంట్. మనము చాలా చిన్న అణువు, అది సంపూర్ణంగా ఉన్నది. కృష్ణుడు పూర్ణుడు, రాముడు పూర్ణుడు. రాముడుకు పూర్ణ పురుషోత్తమ, కృష్ణుడు కూడా పూర్ణ పురుషోత్తమ. భగవంతుడు అవతారాలన్నీ పూర్ణమే. కొంతమంది ఇదేదో కృష్ణుడు ఒక్కటే అన్ని కళలతో పుట్టాడు, స్వయం భగవాన్ అంటారు. తప్పేం లేదు, అలా అనడంలో తప్పేం లేదు. కానీ రాముడు ఏమన్నా తక్కువ? కొంతమంది రాముడు 12 కళలతోటే పుట్టాడు. రాముడు కూడా పూర్ణుడేరా బాబు. ప్రతి అవతారము, భగవంతుడి అవతారము ఏదో తక్కువతో పుట్టదు. ఎప్పుడు పూర్ణావతారాలే, అన్ని పూర్ణావతారాలే. నటన బాగా చేస్తాడు ఆయన. ఈజ్ ఎ గుడ్ యాక్టర్. దాదాసాహెబ్ ఫల్కే అవార్డు ఇచ్చేయాలి మనం కృష్ణుడికి, రాముడికి. రాముడు ఎంత మంచి యాక్టరో అది రామాయణం చదివితే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఋషులతోటి నా జ్ఞానం చెప్పండి అంటే ఋషులు అంటారు, అయ్యా మాకు తెలియదా, నువ్వు పరమాత్మ అంటే. అప్పుడు రాముంటాడు, నాకేం తెలియదు, నేను మంచిగా పుట్టాను చెప్పండి అంటాడు. సో అదనమాట. ఓసారి పార్వతీదేవి కూడా అంటుంది, శివపురాణంలో వస్తుంది, ఈయన భగవంతుడు ఏంటి, పరమాత్మ ఏంటి, ఇట్లాగా పెళ్ళం పోయిందని కూర్చుని ఏడుస్తున్నాడు. అప్పుడు శివుడు అంటాడు, అయ్యో నీకు అర్థం కావట్లేదు, రామచరితమానస్లో ఇది వస్తుంది ఈ మాట, హోయహి హోయహి సోహి, హోయహి సోయి రామ రచిరాక, కోకరే తర్క బడావే సాక. అది రాముడు రచించిందే అంతా నడుస్తుంది, కొంతమందికి చెప్పినా అర్థం కాదు అని శివుడు యాక్చువల్గా పార్వతి మీద సటైర్ కొడతాడు. పార్వతీదేవి వెళ్ళి సీత రూపంలో రాముడు ముందర నించుంటే రాముడు వెంటనే అమ్మా నువ్వు మహాతల్లి అని చెప్పి నమస్కారం పెడితే అప్పుడు పార్వతికి అర్థమవుతుంది, అమ్మో ఈయన బాగా యాక్టింగ్ చేస్తున్నాడని. సో గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వ ముముక్షుభిః. నువ్వు ముముక్షుభి అంటే సాల్వేషన్ కావాలి నీకు, ఇది అర్థం చేసుకో.